విధానంలో మార్పులు తేవాలని రాబా దగ్గర రాబా ఆయన ఈ యొక్క 2025లో మంచి ఆహారం పెట్టాలని ఏంటమైంది కుజు పట్టాలి అనేటువంటి దేశీయ రకం బియ్యంతో బిర్యానీ చేశారు. అలాగే ఆ పక్క అంటే మనం మామూలుగా మనకు ఆ రైస్లో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. కెమికల్స్ ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఆహారాన్ని చేస్తున్నాం. ఈ పక్కన ఇది కూడా ఆల్రెడీ ఇది పెట్టాల్సింది కొంచెం అన్ని ఐటమ్స్ మనమే ఉంటాయి ఈసారి. ఇది అద్భుతమైన ఆహారం అండి. అన్ని రోగాలకి హాస్పిటల్కి పోకల్లా ఇంత తినేస్తాను. ఇక రాత్రి తినక్కర్లా. ఇవాళ తినేస్తాను నేను. రాత్రికి ఆహారం నాకు అవసరం. మీకంటే వేగంగా పరిగెత్తా ఉంటాను. హాస్పిటల్కి పోయి 22 ఏళ్ళు అయింది. చెప్తాను మీకు అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఈ యొక్క దేశాలు బహుళ జాతి సంస్థలు మనల్ని మోసం చేసి మనతో ఆడుకుంటున్నాయి. పథకాలు ఉచితంగా ఇచ్చేసి మన యొక్క ఆరోగ్యాన్ని ఉచితంగా దోచేస్తున్నాయి. అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఆహారమే ఆరోగ్యం. అదే వాళ్ళని తిప్పుకొట్టాలా. ఏమి నోటికి ఓటని పరిగెత్తున్నారే, తిరిగి కొడితే మనం మారితే వాళ్ళు మారుతారు. మనం మారకుండా బట్టి వాళ్ళు మారాలి. కొంచెం షేర్ చేసుకోవా, షేర్ ఇచ్చేసి మనం ఇస్తాం. ఈ సందర్భంగా చెప్తున్నా, ఆయన దీనికి టీం లీడరు. టీం లీడరు మీరు ఒక కాల్ చేయండి, ఆయన అరేంజ్ చేస్తాడు. ప్లేట్లు, అలాగే గ్లాసులు, ప్లాస్టిక్ ఉండకూడదమ్మా. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్లు వస్తాయి, పర్యావరణం పాడైపోతుంది, గాలి నీళ్లు అన్నీ బాడీ పాడైపోతుంది. థ్యాంక్ యూ. కొర్రలు పాతకాలంలో ఈ ఆహారం మనకు ఉండేది. జొన్నలు మంచి ఆహారమే.